హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అండి మనం నువ్వు పప్పు వెల్లుల్లిపాయ గుడ్లు కూర చేసుకుందాం. దానికి కావాల్సినవి అండి ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. మనం ముందుగా కొంచెం మిక్సీలో ధనియాలు, జీలకర్ర, మసాలాలు ఏమొద్దండి, ఉత్త ధనియాలు, జీలకర్ర, నువ్వులు మనం మిక్సీకి వేసి పెట్టుకుందాం. అంటే పొడి కొట్టు పెట్టుకుందాం. అప్పుడు బాగా ఉల్లిగడ్డలు వేయించుకున్న తర్వాత వేసుకుందాం. ఫస్ట్ మనం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందామండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా. దీనికండి ఉల్లిపాయలు మాత్రం బాగా వేయించుకోవాలి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేట్టు, పచ్చివాసన లేకుండా. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయ వేసుకుని కొంచెం బాగా మగ్గనిద్దాం. బాగా మగ్గాయి కదా. మనం ఇప్పుడు కొంచెం జీలకర్ర, ధనియాలు పొడిని చేసి పెట్టుకున్నాను, అది కాస్త వేస్తాను. దీంట్లో అండి అల్లం వెల్లిపాయ కానీ ఇలాంటి మసాలాలు ఏమి వేయకూడదు. ఈ కమ్మదానానికి ఏంటంటే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర మీకు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. బాగానే మగ్గింది కదా. మనం ఉప్పు, కారం వేసుకుందాం. ఎందుకైనా మంచిదండి, కొంచెం ఉప్పు తక్కువ వేసుకుందాం. వెల్లుల్లిపాయ గుడ్లు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. చక్కగా మగ్గాయి. ఇప్పుడు మనం ఈ నువ్వులు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి, అది వేస్తాను. వేసి బాగా కలుపుకుందాం. ఇదండి లోపల మనం స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకుని చాలా జాగ్రత్తగా దగ్గరుండి కలబెట్టుకోవాలి. లేదనుకోండి అడుగంటేస్తుంది. అడుగంటేసిందంటే కొంచెం మాడు వాసన వస్తుంది అన్నమాట. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం కారం వాసన పోయిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ అంటేనండి మరి ఎక్కువ కాదు, కొంచెం. ఇది ఒక్క 10 నిమిషాల తర్వాత చూసుకుందాం. మళ్ళీని తయారైపోయిందండి. మనం బాగా వాటర్ కూడా తక్కువ వేసాం కదా, ఇది మంచిగా తయారైపోయింది. ఇదండి మనం వేడివేడి అన్నంలో కానివ్వండి, చపాతీలో అలా వేసి తింటే చాలా బాగుంటుందండి. ఇది బాలింత్రాలప్పుడు మెచ్చూరు అప్పుడు అలాంటి టైంలో నడుము గట్టిగా ఉండాలనేసి పిల్లలకి పెడతా ఉంటారన్నమాట. నడువు నిప్పు ఉన్న వాళ్ళకి నువ్వులు చాలా మంచిది కదండి. అందుకే మనం ఉత్తు నువ్వులు వండుకోలేం కాబట్టి కొంచెం నువ్వులు, వెల్లిపాయ వేసి వండుకున్నాం. ఇలాగ కొంచెం కొత్తిమీర చల్లుకున్నాం అనుకోండి. ఇందాక మనం కూరలో కొత్తిమీర వేసుకోలేదు కదా, అక్కర్లేదండి, ఊరికే అలా నేను చల్లానంతే. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీరు కూడా తయారు చేసుకోండి, పిల్లలకు పెట్టండి, మీరు తినండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి.